బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమాన్ జన్మోత్సవంతో పాటు ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం జాతర సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించిన కుస్తీ పోటీలు సందడిగా జరిగాయి. ఈ కుస్తీ పోటీలకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన మల్ల యోధులు పోటీపడి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ముందు గ్రామ పెద్దలు, మిడిసి కమిటీ ప్రతినిధులు, పంచాయతీ ప్రతినిధులు కలిసి ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి విచ్చేసిన మహిళా మల్ల యోధురాలు పోటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తుది పోటీలో విజేతకు 5,001 రూపాయల నగదు బహుమతి అందజేశారు. జాతర సందర్భంగా గ్రామం, ఆలయ పరిసరాలు భక్తులతో కలకల్లాడాయి. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు కారడి సాయిబాబా, ఉపాధ్యక్షుడు బీరయ్య, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి లింగారెడ్డి, సంయుక్త కార్యదర్శి సందీప్, గ్రామ పెద్దలు రాజారెడ్డి, సుదర్శన్, మేడి రవి, పోతారెడ్డి, లక్ష్మారెడ్డి, కృష్ణారెడ్డి, రామయ్య, నారాయణరెడ్డి, శంకర్, ఎస్కే హైమద్, ఎండి షబ్బీర్, నాగభూషణ్ రెడ్డి, లింగారెడ్డి, సాయిలు, సుదర్శన్ రెడ్డి, గణేష్ గౌడ్, నాగరాజు, పోషెట్టి, గంగాధర్, లక్ష్మణ్, మల్లారెడ్డి, సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తొందర చేయకుండా అందరు కూడా ఫోటో. మినీ స్టేడియం చాలా బాగుంది. పెగడపల్లి మినీ స్టేడియం, మినీ స్టేడియం. పెగడపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరము హనుమాన్ జన్మోత్సవముతో పాటు పౌర్ణమికి మా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవము జరుపుకుంటాము. ఆ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామంలో
ఆనవాయితీగా వస్తున్నటువంటి కుస్తీ పోటీలను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అందరూ ఈ కార్యక్రమంకు గ్రామ పెద్దలు, వీడీసీ, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ ప్రముఖులు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని ఈ కుస్తీ పోటీలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కుస్తీ పోటీలలో ఆఖరు కుస్తీ 5,001 రూపాయిని ప్రకటించడం జరిగింది. దాన్ని అబూ చౌ గారు ఈరోజు గెలుపొందడం జరిగింది. వారికి 5,001 నగదు రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ఇలాగే ఆనవాయితీగా వస్తుంది. ఆ అమ్మవారు మా గ్రామంని ఎల్లప్పుడూ సుభిక్షంగా, సురక్షితంగా ఉంచి కాపాడాలని కోరుకుంటూ అమ్మవారి కార్యక్రమంని ఇది ఆనవాయితీగా ఇలాగే ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అలాగే మీ అందరికీ ఇక్కడ విచ్చేసి ఈ కుస్తీ పోటీలని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా తరఫున. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.